ఇవాళ ఇంకొక ఈజీ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఈజీ, హెల్దీ అండ్ పిల్లలు చాలా లైక్ చేసే డిష్ అండి. ఇది నేను ఒక కప్పు స్వీట్ కార్న్, క్యారెట్, గ్రీన్ ఆనియన్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే కార్న్ నేను ఒక బాయిల్ ఉడికించానండి ప్రెషర్ కుక్కర్లో, ఎందుకంటే రైస్ కంటే కార్న్ చాలా హార్డ్గా ఉంటుంది కదా. ఇవి నేను మొన్న కొత్తగా తీసుకున్న ట్రైప్లై కడాయిస్ అండి, దీంట్లో చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్ వండి పెట్టాను అనమాట. రైస్తో ఇవి చేస్తున్నాను. మా చిన్నప్పుడు మేము ఏ ఊరు ప్రయాణం వెళ్ళినా మా అమ్మ టిఫిన్లోకి, ట్రైన్లోకి ఏం చేసేది తెలుసా అండి? పులిహోర అండి. తర్వాత మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవరు కానీ ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ట్రైన్లో టిఫిన్కి పులిహోరే. ఇంకా వేరేది ఆలోచన వాళ్ళకి రానే రాదు. పులిహోర, పూరీలు, ఏదో టమాటా చట్నీ ఇలాంటివి అనమాట. అయితే మా పిల్లలు, మేమైతే గమ్మున తినేసేవాళ్ళం. మా పిల్లలు మాత్రం మమ్మీ ఈసారి మన ఊరు వెళ్ళినప్పుడు పులిహోర పెడితే మాత్రం మేము తినమని చెప్పేశారండి. అంటే మన చిన్నప్పుడు మనకు తెలిసిన ఫ్రైడ్ రైస్ పులిహోర ఒకటేనండి. ఇప్పుడు ఎన్ని రకాల ఫ్రైడ్ రైస్లు అండి. అయితే నేను ఈ ఫ్రైడ్ రైస్ రకరకాల ప్రయోగాలు చేయడానికి కారణం మాత్రం మా పిల్లల లంచ్ బాక్స్లు అండి. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా చపాతీలు, పూరీలు అవి ప్రిఫర్ చేసేవాళ్ళు కాదండి. ఎందుకంటే అది హ్యాండ్తో తినాలి, తినే ముందు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఇలా అనమాట. అదేదో స్పూన్తో ఈజీగా తినేలా ఉంటే మనం కూడా ఆలోచిస్తే అది ప్రాక్టికల్గా కరెక్టే కదండి. ఇంకా నేనేం చేసేదాన్ని అంటే రకరకాల ఫ్రైడ్ రైస్, బాగా వెజిటబుల్స్, ఇలా కార్న్ లాంటివి, బఠానీలు, నానబెట్టిన బఠానీలు, ఫ్రెష్ బఠానీలతో రకరకాల ఫ్రైడ్ రైస్లు చేసి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేదాన్ని అనమాట. అలా వాళ్ళు హ్యాపీగా తినేసి వచ్చేవాళ్ళు. మా పెద్దబ్బాయి అయితే మమ్మీ నాకు ఒక చిన్న బాక్స్లో ఎక్స్ట్రా పెట్టవా మా ఫ్రెండ్స్ కోసం అని తీసుకెళ్ళేవాడు. అలా అనమాట. అలా నాకు రకరకాల ఫ్రైడ్ రైస్ చేయడం అలవాటైంది. ఈ రెసిపీస్ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీలో కూడా చాలామందికి స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్లకు వెళ్ళే పిల్లలు ఉంటారు, లేదా జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకొని తిన్నామనుకోండి, టేస్టీగా ఉంటుంది, చేయడానికి ఈజీ, తినడానికి కూడా ఈజీ కదా. అందుకని అనమాట ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై చేశాను. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ వేశానండి నేను. ఉప్పు, మిరియాల పొడి, ఇంకొక మసాలా పౌడర్ నేను మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఇది అజినోమోటో కాదండి, చైనీస్ సాల్ట్ కాదు. నేను చైనీస్ సాల్ట్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఎక్కువగా నేను వాడనండి. నాకు ఎందుకో అవి నచ్చవు. అవి హెల్త్కి కూడా మంచిది కాదేమో అని నాకు డౌట్. ఇది చూడండి, ఇది షాంఘాయ్ వైట్ స్పైసీ మసాలా. దీంట్లో ఏంటంటే వైట్ పెప్పర్ పౌడర్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తే చాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఫ్లేవర్గా ఉన్నట్టు కూడా తెలీదు, కానీ ఆ రైస్ తింటుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇదండి నేను వాడే మసాలా పౌడర్. ఇది డీమార్ట్లో దొరుకుతుంది, చూడండి. ఒకవేళ మీకు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే వాడచ్చు. ఇక ఈ వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అవ్వనిస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి నేను, కొద్దిగా ఆయిల్ చాలు. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేంత వరకే, ఎక్కువ నూనె ఉండాలని ఏం లేదు. ఒక 2 మినిట్స్ వెజిటబుల్స్ ఉడకనిద్దాము. తర్వాత పెప్పర్ పౌడర్ వేసేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్ సైజ్ చూసారు కదా, ఒక చిన్న స్పూన్ పెప్పర్ పౌడర్. ఎందుకంటే నేను ఇందులో ఆల్రెడీ ఒక 2 పచ్చిమిర్చి వేశాను. మన కారంకి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఒక్కోసారి మిర్చి కారంగా వస్తాయి, ఒక్కోసారి చప్పగా ఉంటాయి. దాన్ని బట్టించి మనం పిల్లలు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది ఒక చిన్న స్పూన్ సైజ్ చూసారు కదా, ఒక చిన్న స్పూన్ ఈ వైట్ స్పైసీ పౌడర్ వేసాను. తర్వాత రైస్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేయచ్చు. అదిగోండి, ఇది మొత్తము వెజిటబుల్స్కి పట్టేలాగా ఒకసారి కలిపేసి ఇంక ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. చూడండి, మీరు చూస్తున్నారు కదా రైస్ ఎంత ఉందో, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు మామూలుగా అయితే మనం కూరగాయలు అన్ని వెజిటబుల్స్ తినరు. ఇలా అనుకోండి, వాళ్ళకు పప్పులు, కూరగాయలు అన్నీ వాళ్ళకి సమానంగా ఏం కంప్లైంట్ లేకుండా రైస్తో పాటు చక్కగా తినేస్తారు. అందుకనేనండి నేను ఈ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా చేసేది. అంటే ఇప్పుడు కాదులేండి, మా పిల్లలు స్కూల్స్, కాలేజెస్లో ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు, మామూలుగా తొందరగా వంట అవ్వాలంటే ఇలా చేసుకొని, ఒక్కోసారి రైతా చేసుకుంటాం, లేదా బాయిల్డ్ ఎగ్స్ అలా చేసుకుంటాం అన్నమాట.
చక్కగా కలిపేస్తున్నాను. కొంచెము గ్రీన్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టాను కదా, అవి కొద్దిగా రా ఫ్లేవర్ కోసం లాస్ట్లో కలిపాను చూడండి. అవి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే చక్కగా ఉంటాయి. ఇదిగోండి మన కార్న్ క్యారెట్ మిక్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా. చాలా చక్కని రెసిపీ. మీకు నచ్చినట్టయితే తప్పక ట్రై చేయండి. నా ఛానల్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.